హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నానండి. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు డబల్ ధమాకా అండి. ఈరోజు కూడా నాకు డబల్ ధమాకా. ఏంటి ఇన్ని రోజులు, ఇన్ని సార్లు, ఇన్ని డబల్ ధమాకాలు చెప్తున్నాను అని అనుకుంటున్నారు కదా! ఈ డబల్ ధమాకా వేరండి. హెయిర్ కట్ వీడియో నేను సింగిల్ హ్యాండ్‌తో హెయిర్ కట్ చేస్తూ, సింగిల్ హ్యాండ్‌తో వీడియో తీస్తున్న వీడియో ఒకటి అప్‌లోడ్ చేశాను. అది ఒక డబల్ ధమాకా. అలానే ఇప్పుడు ఈ వీడియోలో కూడా డబల్ ధమాకా ఎందుకు, ఏంటి అన్నది లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను లాస్టే చెప్తానండి. మధ్యలో చెప్పేసాను. ఎందుకు చెప్పను అనంటే, మరి మీరు ఈలోపు అసలు ఏంటి ఈ శారీ తతంగం ఏంటి, ఈ శారీ కథ ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే మరి చాలా సేపు మీతో నేను కబుర్లు చెప్పాలి కదా! అందుకని. స్టార్టింగ్ 2 శారీలు అంటే 2 చీరలను ప్లేటింగ్ చేసిన చీరలు చూశారు. అలానే 2 రకాల పూలమాలలు చూశారు. ఇప్పుడైతే ఈ మేడం గారు శారీ ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్ని ప్లీట్స్ పెట్టమని ఇచ్చారు అంటే మొత్తం 6 ప్లీట్స్ పెట్టమన్నారండి. ఎన్ని పెట్టింది? 3, 4, 5. మరి 5 పెడితే కష్టం కదా! మళ్ళీ ఊడదీయించేసేసానండి. మళ్ళీ 6 పెట్టాల్సిందే అనని. అవునా అని చెప్పి మొత్తానికి పట్టు వదలని విక్రమార్క అని అంటారు చూసారా, ఆ పద్ధతిలో 5 ప్లేట్స్ కాస్త 6 ప్లేట్స్ అయితే పెట్టేసేసిందండి. కాకపోతే కొంచెం ఫస్ట్‌లో అయితే అబ్బా! ఆ ప్లేట్స్ చేతికి చిక్కక కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ 6 ప్లేట్స్‌కే ఇలా అంటే 12 ప్లేట్స్, 13 ప్లేట్స్ పెట్టాలి ఏంటి, ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా! ఆ కష్టం కూడా ఎలా చేయాలి? చిన్న టెక్నిక్ ఉపయోగించాలండి. అది ఎలా ఏంటి అన్నది ఈ మేడం గారు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి నేను న్ నేను ఇంకొక 2, 3 రోజుల్లో 8-10 ప్లేట్స్ పెట్టేదాకా నేర్చుకోవటానికి ట్రై చేస్తానండి. ఇంటి దగ్గర చాలా చీరలని ప్రాక్టీస్ చేసి అయినా సరే ఈసారి చేస్తానని నిన్న నాతో శపథం చేసి వెళ్ళిందండి. ఎందుకు అంటే నిన్న ఆల్రెడీ ఒకసారి తిను అసలేంటి అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్నారా? చెప్తానండి. ఈ మేడం గారు శారీ ప్రీప్లేటింగ్ కావాలి అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లోంచి చూసి అలా కాల్ చేసి నా దగ్గరికొచ్చి నేర్చుకోవటానికి ప్రాక్టీస్ చేశాను. స్టార్టింగ్ ఏం చేయాలి? జనరల్‌గా శారీ కట్టుకోవటం వచ్చు. కానీ శారీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే ఎంతో కష్టం కదా! అందుట్లోని చిన్న ప్లీట్స్ పెట్టి ఇంకా చేయటం చాలా కష్టం. అందుకని నేర్చుకోవటానికొచ్చినప్పుడు ముందుగా సిల్క్ శారీ మీద ట్రయల్స్ వేయించానండి. జాగ్రత్తగా మంచిగా ఎన్నిన్ని ప్లీట్స్ పెట్టాలి అన్నది నేర్చుకునేది. ఆ తర్వాత నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. ఫస్ట్ టైమ్ అయినా పర్లేదు, బాక్స్ ఫోల్డింగు కొంచెం బానే చేసింది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఆ ఐరన్ చేసిన విధానం చూస్తే పిచ్చ నవ్వొచ్చిందండి. ఈరోజు ఎలా ఐరన్ చేస్తుంది అన్నది మీరే చూస్తే ఓకే. ఆ వీడియోకి, ఈ వీడియోకి తేడా ఉందే, కొంచెం పర్లేదు బానే నేర్చుకుందే అన్న అభిప్రాయం మీకు కలుగుతుందో లేదో నేను చెప్పలేనండి. నాకే అభిప్రాయం కలిగిందన్నది చెప్తా. కుచ్చిళ్ళకి ఎన్ని కుచ్చిళ్ళు పెట్టాము, ఆ తర్వాత ఎన్ని పిన్నిస్‌లు పెట్టాము చూస్తున్నారు కదా! అసలు ఎందుకండి నేను ఎన్నో వీడియోల్లో మీతో షేర్ చేసుకున్నాను గదా! ఆ ఫాల్ కుట్టే విధానం, ఆ బోర్డర్ మొత్తం 2 బోర్డర్‌లాగా కనిపిస్తున్నాయి గదా! హ్యాండ్‌తో హెమ్మింగ్ చేసేసుకొని చక్కగా ఆ ఫాల్ అలా కుట్టుకోవద్దండి అని చెప్పినా వింటలేదు. సరే ఎవరిష్టం వాళ్ళది కదా! నేనేం చేయలేను. మొత్తానికి కుచ్చిళ్ళకి గూడా పిన్నీస్‌లు పెట్టేయటమైంది. ఇప్పుడు ఐరన్ చేయటానికి రెడీ అవుతుంది. ఆ ఐరన్ చేస్తున్న విధానం చూడండి. నిన్నటికి ఈ రోజుకి ఎంత మార్పొచ్చింది అన్నది. పర్లేదండి. పర్లేదు. ఇంకొంచెం 2 రోజులు పోతే మీకు మంచిగా ఐరన్ చేయటానికి గూడా హ్యాండ్ మూవ్‌మెంట్ ఒస్తది అని. అప్పుడు జెప్పిందండి. మరి నిన్న నాకు నిద్ర పట్టలేదండి. నిన్న నేను కూడా ఒక కస్టమర్ ఇచ్చిన శారీని నేను ఐరన్ చెయ్యాలి అన్న ఆలోచన నాకు మంచిగా అనిపించిందండి. కానీ నాకు ఇస్తారో లేదో అని ఫీల్ అవుతూ ఉన్నాను. లక్కీగా నాకు ఈ శారీ ఇచ్చారు అని చెప్పి. మరి పక్కన నేనే ఉన్నాను గదండీ! అలాంటప్పుడు నాకు ధైర్యం ఉంటుంది కదా! ఏమన్నా పొరపాటు చేస్తే నేను సరిగ్గా సరిదిద్దుకోవటానికి అని అనుకుంటూనే ఆహ్, ఇచ్చాను రా అని చెప్పాను ఆ మేడం గారికి. అన్నట్టు ఇంటికెళ్ళిన తర్వాత 2, 3 చీరలు చక్కగా ప్రిప్లేటింగ్ చేసి ప్రాక్టీస్ చేసినట్టుందండి. ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది. కానీ మనకి మనం ఓన్‌గా చేసుకున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఇంకొకళ్ళు మనకి నేర్పించే మన ఎదురుగా అంటే నేర్పించే ఎవరైనా సరే ఒక గురువు ఉన్నారనుకోండి, నేర్పించే గురువు ఉంటే కొంచెం కంగారుంటుంది గదా! అది నాకు గూడా అలానే అనిపిస్తదండి. అదే మనం సొంతంగా మనం జేసుకుంటున్నప్పుడు మనల్ని ఎవరు గమనించట్లేదులే, పర్లేదులే, మనం జేస్తే ఇదిగో ఇలా చేస్తే అలా చేయొచ్చు అని చెప్పి. ఈ మేడం గారు చేస్తున్న పొరపాటేంటో చూసారా? శారీ షోల్డర్ ప్లేట్స్‌ని మొత్తం చిక్కగా అలా గుత్తిగా పట్టుకుంటుంది. అలా పట్టుకోకూడదండి. కొంచెం అంటే షోల్డర్ దగ్గరున్న పిన్నీస్ పెట్టుకున్నప్పుడు ఆ చెస్ట్ పైన నీట్‌గా అలా కనపడకుండా మనం
శారీ కడతాం చూసారా, ఆ పద్ధతిలోనే ఐరన్ చేస్తున్నప్పుడే అలా ఆ ప్లీట్స్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఐరన్ చేయాలి. మొత్తానికి ఐరన్ కంప్లీట్ చేయటానికి కాదు, చేస్తుంది. నేను పక్కనే ఉన్నాను. ఇందాకేం చెప్పాను మీకు, డబల్ ధమాకా అని చెప్పాను కదా. మరి మొన్న హెయిర్ కట్ వీడియోని డబల్ ధమాకా, ఈ శారీలో డబల్ ధమాకా ఏంటి అని అనుకుంటున్నారా? మరి నేర్చుకుంటానికి వచ్చిన ఈ మేడం గారు నాకు డబ్బులు ఇచ్చే కదా నేర్చుకునేది. అలానే ఈ శారీని ప్లీటింగ్ చేయించుకుంటున్న వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కదా. నేను కష్టపడకుండా చక్కగా ఇదిగో ఇలా వీడియో తీస్తూనే డబ్బులు సంపాదించేస్తానండి. ఎంత అనుకుంటున్నారు? అబ్బా ఆశ నేను చెప్తానే ఏంటి, నేను చెప్పను. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూడండి. ₹20 ఖర్చు పెట్టడానికి ప్రాణం ఒప్పని మనము 500, ₹600 ఖర్చు పెట్టగలిగే ఆలోచన ఎలా వస్తుంది, ఎలా ఇస్తున్నారు, ఎలా అన్ని వందలు ఖర్చు పెడుతున్నారు అన్నది తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఇన్ని వందలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్నది. బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి మడతలు పెట్టేస్తుంది కదా, ఎలా పెడుతుంది చూస్తున్నారు కదా. అలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ లాగా చేసేసి యాహూ నాకు వచ్చేసింది అని చెప్పి ఒక్కటే గంతులండి. మరి ఆనందమే కదండి. తనకి తను సొంతంగా ఒక బయట కస్టమర్ ఇచ్చిన శారీని ఇలా ప్లీటింగ్ చేసి ఐరన్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి ఈ శారీని నేనైతే కష్టపడకుండా డబ్బులైతే సంపాదించుకున్నానండి. ఇదిగోండి ఈ శారీయేనండి. నిన్న తన శారీ అంటే తను ప్లీటింగ్ చేసుకోవడానికి తను తీసుకొచ్చుకున్న ఈ శారీ తను చేసింది. ఈరోజు నిన్న నేను చేసిన శారీకి ఈరోజు మీరు చేసిన శారీకి తేడా ఏంటి చూద్దామని చెప్పి తీసుకొచ్చుకున్నాను మేడం మళ్ళీను. కానీ నా చేత చేయించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్పటము. అలానే ఈ పూలమాలలు చూడండి, ఈ పూలమాలల్లో ఎవరెవరు ఏం పూలు చేశారు అన్నది ఆ మేడం గారు చేసుకొచ్చుకున్న పూలు బ్లూ కలర్ శారీ మీదే. నా చేతిలో ఉన్న ఈ పూలు నేను కట్టిన మాలలు. నేను కట్టానన్న విషయం మీకు తెలుసు కదండి. డిఫరెంట్గా కట్టిన ఏ మాల బాగుంది అసలుకి 2 మాలలో ప్లీజ్ అండి చెప్పరా, ఏ పూల మాల బాగుంది? ఆ మేడం గారు కట్టిన పూలు బాగుందా, నేను కట్టిన మాల బాగుందా? చెప్పండి. ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇట్లా గట్టిగా అన్నిసార్లు చెప్తున్నాను అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు వస్తాయి. అలానే లైక్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది. మళ్ళీ కొత్త వీడియోతో అండి.